వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. చాలా రోజుల తర్వాత గేట్, ఏడబ్ల్ఈ, ఈఎస్సి అంటే మెయిన్ గేట్ ఎందుకు అంటున్నానంటే గేట్ స్టూడెంట్స్ నేను వీడియో చేసి చాలా రోజులైంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీద ఈరోజు వీడియో చేయబోతున్నాను. ఇట్ ఈస్ లైక్ ఎన్ ఐ ఓపెనర్ ఫర్ యూ. అంటే టాపర్స్ సీక్రెట్ అని చెప్పొచ్చు ఈ వీడియోని. ఎలా అంటే ఒక రియలిస్టిక్ పాయింట్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక ఎక్స్ ఇన్స్టిట్యూట్ ఉంది. కన్సిస్టెంట్‌గా టాపర్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, టాప్ 10లో వెరీ గుడ్ నంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఆ ఇన్‌స్టిట్యూట్‌కే వస్తున్నాయి అని అనుకుందాం. ఇది గేట్ గురించి చెప్పట్లేదు, ఏడబ్ల్యూ గురించి చెప్పట్లేదు, జేఈఈ గురించి కాదు. ఏదో ఒక ఎక్స్ ఇన్‌స్టిట్యూట్ అనేది తీసుకుందాం. సో, ఇక్కడ కన్సిస్టెంట్‌గా టాపర్స్‌ని ప్రొడ్యూస్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఓకే. ఇంతమంది టాపర్స్ ఇక్కడ చదివారంటే ఇది బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ అని డిసైడ్ అయ్యి మనం అక్కడికెళ్తాం. మరి మనం ఇంకొకటి ఆలోచించాలి కదా! అక్కడ చదివిన ప్రతి ఒక్కళ్ళు టాపర్ అవుతారా? అదే ఇన్‌స్టిట్యూట్‌లో చదివి డిస్‌క్వాలిఫై అయిపోయిన వాళ్ళు ఎంతమందుంటారు? ఒక ఐఐటీ మనం ఎందుకంటే గేట్ గురించి మాట్లాడితేనే ఎవరి గురించైనా మాట్లాడినట్టు అవుద్ది కాబట్టి, ఒక ఐఐటీ, జేఈఈ దానికి మనకు సంబంధం లేదు కాబట్టి ఇన్‌స్టిట్యూట్ ఉంది. ఫస్ట్ ర్యాంకర్‌ని ప్రొడ్యూస్ చేసే ఏదో టాప్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. అది చూసి మనం జాయిన్ అవుతాం. అది జాయిన్ అయ్యాక మరి అదే ఇన్‌స్టిట్యూట్‌లో చదివి ర్యాంక్ రాని వాళ్ళు ఎంతమందుంటారు? సో, మీరేదన్నా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ జాయిన్ అయ్యేటప్పుడు ర్యాంక్స్ చూసి జాయిన్ అవుతారు. అయినప్పుడు మనం ఏమనుకుంటాం, ఇది బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఇక్కడ ఇన్ని నంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయని అనుకుని వెళ్తాం. కానీ మనం ఎప్పుడూ కూడా అనలైజ్ చేయని ఒక పాయింట్ ఉంది. అక్కడ సక్సెస్ రేషియో ఎంత? ఎంతమంది డిస్‌క్వాలిఫై అయిపోయారక్కడ? అంటే అది ఇన్‌స్టిట్యూట్ తప్పు కాదు. ఇక్కడ ఇద్దరికి ఒకరే టీచర్ చెప్తారు. నే టాపర్‌కి వాళ్ళే చెప్తారు. ఇప్పుడు నేను క్రెడిట్ తీసుకోవచ్చు. నేను 15 ఇయర్స్‌గా థౌసండ్స్ ఆఫ్ టాపర్స్‌ని ప్రొడ్యూస్ చేశాను. ఏ ఐఐటీకెళ్ళినా గ్రూప్స్‌లో చాలా మంది స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ ఉంటారు. ఏ పీఎస్‌యూకెళ్ళినా ఉంటారు. ఇట్ డజంట్ మీన్ థట్ ఐ నీడ్ టు టేక్ ఆల్ ద క్రెడిట్. ఇదే కేస్‌లో చాలా మంది స్టూడెంట్స్ నా దగ్గర చదివి కూడా ఫెయిల్ అయినోళ్ళు ఉంటారు కదా! మరి వీళ్ళకి నేను క్రెడిట్ తీసుకున్నప్పుడు వీళ్ళ దగ్గర రెస్పాన్సిబిలిటీ కూడా నేను తీసుకోవాలి కదా! ఈరోజు వీడియోలో నేను చెప్పాలనుకున్న పాయింట్ అదే. అది ఏడబ్ల్యూ ప్రిపరేషనా, గేట్ ప్రిపరేషనా, ఇంజినీరింగ్ సర్వీస్ ప్రిపరేషన్ అన్నా సరే, ఫస్ట్‌లీ అందరూ ఒకే చోట చదువుతున్నప్పుడు కొందరే టాపర్స్ ఎందుకు అవుతున్నారు? మరి అందరూ టాపర్స్ అవ్వచ్చు కదా! మన ఇన్‌స్టిట్యూట్‌లో గొప్పతనం ఉంటే, ఒక టీచర్‌లో గొప్పతనం ఉంటే, మీరు చదివే ప్లేస్‌లో గొప్పతనం ఉంటే అందరూ అయిపోవాలి. సో, ఇక్కడ ర్యాంక్ అనేది మీకు రావాలంటే మీరు చేయాల్సింది పనులు కొన్నున్నాయి. అప్పుడే మీకు దగ్గర మంచి బెస్ట్ రిసోర్సెస్ ఉన్నా మీరు టాపర్ అవుతారు. యావరేజ్ రిసోర్సెస్ ఉన్నా సరే, మీ స్ట్రాటజీ బాగున్న రోజున మీరు టాపర్ అయిపోతారు. మీ దగ్గర బెస్ట్ రిసోర్సెస్ ఉన్నా సరే, ప్రాపర్ స్ట్రాటజీ లేని రోజున యూ కెనాట్ అచీవ్ ఇట్. సో, ఆ ఇంపార్టెంట్ అంటే స్టూడెంట్ ఫేస్ చేసే ఇంపార్టెంట్ పాయింట్‌ని అడ్రెస్ చేయడం కోసం ఈ వీడియోని చేస్తున్నాను. ఇప్పటి వరకు మన వీడియోని లైక్ చేసి ఉండకపోతే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఐ ఫీల్ మోర్ హ్యాపీ అండ్ యూ విల్ బి గెట్టింగ్ టాప్ కంటెంట్ ఫ్రమ్ నెక్స్ట్ లెవెల్‌లో మీకు ఇంజినీరింగ్ సంబంధించింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ గేట్ ఆర్ ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. మీ ఇంజినీరింగ్‌ని I want to make it more fruitful. I want to take it more fruitful and I will make your engineering more interesting also. ఎవరైనా ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ చూడొచ్చు. +2 నుంచి ఇప్పుడు ఇంజినీరింగ్‌కి వెళ్తున్న వాళ్ళు మీరు కంగారు పడకండి. మీకు చాలా గైడెన్స్ నా సైడ్ నుంచి ఉంటుంది. ఇప్పుడు చూడండి. హూ గివ్స్ యూ ర్యాంక్స్? ఇక్కడ మనకి ర్యాంక్ ఎవరికొస్తుంది? ఇన్‌స్టిట్యూట్ నుంచి వస్తుందా? టీచర్ నుంచి వస్తుందా? లేదా స్టూడెంట్ నుంచి వస్తుందా? సో, ఒక టాప్ టీచర్ ఉంటే అక్కడి నుంచి చదివిన వాళ్ళందరికీ ర్యాంక్ వచ్చేస్తుందా? నేను ఆల్రెడీ దాని గురించి లాజిక్ చెప్పాను కదా! ఒక మంచి ఇన్‌స్టిట్యూట్ ఉంటే అక్కడ చదివితే మంచి ర్యాంక్స్ వచ్చేస్తాయా? సో, లేదా క్రెడిట్ మొత్తం స్టూడెంట్‌కే ఇవ్వాలా? క్రెడిట్ మొత్తం స్టూడెంట్‌కే ఇవ్వాలా అంటే ఈవెన్ యూ ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్, ఇఫ్ యువర్ ఎఫర్ట్స్ ఆర్ నాట్ కన్సిస్టెంట్ and if you don't prepare from a proper resource, definitely your chances of success will be reduced. మీరు మంచి స్టూడెంట్ అయినప్పటికీ కూడా మీరు ఒక ప్రాపర్ రిసోర్సెస్ నుంచి చదివి ఉండకపోతే లేదా మీ ఎఫర్ట్స్ అనేవి ఛానలైజ్డ్ కాకపోతే ఖచ్చితంగా మీరు సఫర్ అవుతారు. ఒక్క నిమిషం అమ్మా. సో వాట్ ఈస్ మై సజెషన్ హియర్ ఈస్ యూ నీడ్ ఎ ప్రాపర్ మెంటార్‌షిప్. ఒక మెంటార్ అనేవాళ్ళు మీకు ఉండాలి. మెంటార్ టు బి ప్రొవైడెడ్ బై ద ఇన్‌స్టిట్యూట్ యూ ఆర్ టేకింగ్. మీకొక గైడెన్స్, ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది ఎప్పుడు కావాలి? ఎప్పుడు అంటే సార్ నేను ఇలా చదువుతున్నాను సార్, ఇలా మిస్ అవుతుంది. ఏమన్నా నా తప్పుందా అని అడిగితే రెస్పాండ్ అయ్యే ఒక టీచర్ మన దగ్గర ఉండాలి. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో మీరు చదివిన రోజున మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ప్రొవైడెడ్ మీ ఎఫర్ట్స్ ఉండాలి. ఇక్కడ నేను ఏ ఇన్‌స్టిట్యూట్ తీసుకోండి, ఇండియాలో ఏ టాప్ ఇన్‌స్టిట్యూట్ తీసుకున్నా సక్సెస్ రేషియో తీసుకుంటే 10% వస్తుంది. మీరు వాళ్ళ దగ్గర ఒక 50,000 స్టూడెంట్స్ చదివిన రోజున టాప్ 100లో 50 ర్యాంక్స్ వాళ్ళకే వస్తాయి. ఎందుకంటే ఎక్కువ మంది యాస్పిరెంట్స్ అక్కడే ఉన్నారు కాబట్టి. అది కామన్ సెన్స్. మనం ఏం చేస్తాం? వాళ్ళ దగ్గర 50 మంది టాప్ 100 ఉన్నారంటే ఇదే బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ అని మళ్ళీ మళ్ళీ మనం అక్కడికే వెళ్తాం. సో క్రౌడ్ అంతా అక్కడికే ఉంటుంది. ఇదే లూప్.
ఒక 50,000 స్టూడెంట్స్ ఒకే ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడు, ఒక ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా అందులో టాపర్స్ అనేవాళ్ళు ఉంటారు. టాపర్ ఎక్కడ చదివినా వాడు టాపరే అవుతాడు. దట్స్ ఇట్. సింపుల్ రూల్. సో, నేను ర్యాంక్స్ చూసి మీరు మోసపోకుండా ఉండడం కోసమే నేను ఈ డిస్కషన్ చేస్తున్నాను. ఒక టీచర్ మీకు ర్యాంక్ ఇస్తే, ఆ టీచర్ దగ్గర చదివిన ప్రతి ఒక్కరికి ర్యాంక్ రావాలి కదా! దట్ ఈస్ ఎ రియలిస్టిక్ థింగ్. ఒక్కసారి ఇలా ఆలోచించండి. యూ షుడ్ నాట్ బి ట్రాప్డ్. లేదా ఏం చేస్తారంటే, ఒక ఇన్‌స్టిట్యూట్ అనేది మీకు ర్యాంక్ ఇస్తుందనుకుంటే, మనం జనరల్‌గా కామన్ సెన్స్ ఏంటి? బెస్ట్ ఇన్‌స్టిట్యూట్, గ్యారంటెడ్ ర్యాంక్. ఒక 100 పోస్టులు వస్తాయి. మన ఫోటో 1, 2, 3 అన్నట్టుగా మనకొక 10 పోస్టర్స్ కనిపిస్తాయి ఫోటోస్. ఆ ఫోటోస్ చూడగానే మనం ఏమనుకుంటాం, ఓహో! ఇక్కడ చదివితే నాకు ర్యాంక్ కన్ఫర్మ్ అనుకుంటాం. కాదు. దట్ ఈస్ నాట్ ట్రూ. సిమిలర్‌లీ ఒక ఫేమస్ టీచర్ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్‌లో ఐకానిక్ ఫ్యాకల్టీస్, లెజెండరీ ఫ్యాకల్టీస్ నేను వర్క్ చేసినప్పుడు గాని చాలా మంది ఉన్నాం కదా! సో, ఉన్నామని నేను కల్పేసుకుంటున్నాను. జస్ట్ ఓకే. సో, when you see this particular phase, you will immediately start, okay, I can trust him and I can join అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీవన్ ఓకే. మళ్ళీ నేమ్ చెప్తే నథింగ్ రాంగ్. ఇప్పుడు మై ఫ్రెండ్ ఈస్ దేర్, అంకిత్ గోయల్ సార్. హి ఈస్ టీచర్స్ ఫర్ హిందీ స్టూడెంట్స్. సో, ఆ ఇన్‌స్టిట్యూట్‌లో హి విల్ బి స్టాండింగ్ అండ్ హి విల్ బి గైడింగ్ ద స్టూడెంట్స్. ఇట్ డజంట్ మీన్ దట్ అతని దగ్గర చదివిన ప్రతి ఒక్కరికి ర్యాంక్ వస్తుందా? లేదా అతను చేయాల్సిన ఎఫర్ట్స్ అతను ఇస్తాడు. కానీ ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఇచ్చేది టీచర్ అనేవాడు అతను ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ ఇస్తారు. మీరు ఒక ఫేమస్ టీచర్ దగ్గరో, ఫేమస్ ఇన్‌స్టిట్యూట్ దగ్గరో మీరు చదివినంత మాత్రాన మీకు ర్యాంక్ వచ్చేస్తుందా అంటే, నో. ఇట్ ఈస్ నాట్ ట్రూ. అండర్‌స్టాండ్? సో, లిజన్ హియర్. ఎక్స్‌పెన్సివ్ కోర్స్ ఈస్ ఈక్వల్ టు సక్సెస్ అనుకుంటారు. ఇప్పుడు నేను కోర్సుకి 10,000 పెట్టాను, 5,000 పెట్టాను అనుకోండి. రూ. 1,00,000 కోర్స్ అంటే క్వాలిటీ కోర్సు, లేదా 50,000 కోర్స్ అంటే క్వాలిటీ కోర్స్ అనే ఆలోచన ఎప్పుడు మీ మైండ్‌లో ఉండడానికి లేదు. ప్లీజ్ రిమూవ్ దట్. క్వాలిటీ ఈస్ నాట్ హ్యావింగ్ ఇట్. టెక్ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చిన తర్వాత మీకు కాస్ట్ కటింగ్ అంటే ఒక ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్ ఒక కామన్ బిజినెస్ ఫార్ములా చెప్తున్నాను చూడండి. ఇది రియలిస్టిక్. ఒక ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్ రన్ చేయాలంటే చాలా ఖర్చవుతుంది. వాళ్ళకి రెంట్స్ అని చెప్పి, సాలరీస్ అని చెప్పి, అక్కడ ఒక 100 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, క్లాస్ రూమ్‌లో పడతారు. ఇంకో 200 రన్ చేసేటప్పటికి నెక్స్ట్ క్లాస్ రూమ్ పెట్టాలి. నెక్స్ట్ క్లాస్ రూమ్ పెట్టాలంటే ఏం జరుగుతుంది? మళ్ళీ వాళ్ళకి ఎక్స్‌పెన్సెస్ పెరుగుతాయి. సో, అక్కడ స్ట్రెంత్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఎక్స్‌పెన్సెస్ ప్రపోర్షనల్‌గా పెరిగినప్పుడు వాళ్ళు కాస్ట్‌ని కట్ చేయలేరు. అదే ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్‌కొచ్చేసరికి మనకి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగే కొద్దీ లిమిటెడ్ రిసోర్సెస్. ఆ రిసోర్సెస్ ఇంకా పెరగవు. ఫిక్స్డ్ కాస్ట్. కానీ స్టూడెంట్స్ పెరిగే కొద్దీ మనకి ఇన్‌స్టిట్యూట్‌కి అనేది ఇన్‌కమ్ పెరుగుతుంది. ఇన్‌కమ్ పెరిగినప్పుడు ఏం జరుగుతుంది? వి కెన్ గివ్ ఇట్ ఫర్ లోయర్ ప్రైస్ ఆల్సో. మరి అందరూ ఎందుకు ఇవ్వరు సార్ అంటే, ఇఫ్ ఐ హావ్ ఎన్ ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్, నేనెలా ఆలోచిస్తాను? నేనిప్పుడు ఇక్కడ ఓహ్, లో ప్రైస్‌కి ఇచ్చేస్తే, మరి నా ఆఫ్‌లైన్‌లో వచ్చి హై ఫీజ్ పే చేసిన స్టూడెంట్ ఫీల్ అవుతాడు కదా! సో, నేనిక్కడ లో చేయలేను. అలా అని ఇది తగ్గించలేను. సో, దట్ ఈస్ ద ప్రాక్టికల్ సిట్యుయేషన్. అందుకే కొంతమంది ఫీజ్ తగ్గించలేరు. అది ప్రాక్టికల్‌గా ఉన్న ఇష్యూ. అది ఏ ఇన్‌స్టిట్యూట్ అన్నా, అది గేటా, ఐఐటీ, జేఈఆ ఏది తీసుకున్నా సరే, ఎస్టాబ్లిష్డ్ ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎప్పుడు ఆన్‌లైన్ కోర్స్ తక్కువకి ఇవ్వలేరు. దే విల్ కంపేర్ బోత్ కదా! ఇట్ విల్ ఎఫెక్ట్ దేర్ ఓన్ మార్కెట్ ఆల్సో. ఇలా బిజినెస్ స్ట్రాటజీలో ఇందులో తప్పేం లేదు కదా! ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీ. అంటే ఎడ్యుకేషన్ నేను బిజినెస్ అనట్లేదు. వెన్ దే ఆర్ రన్నింగ్ సంథింగ్, దే హావ్ సమ్ ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్ మీకు చెప్తున్నాను. అందుకే హై ఫీజ్ ఉంటే సూపర్ ఇన్‌స్టిట్యూట్ అని మీరు ఆ మైండ్‌లోంచి తీసేసుకోండి. ఈ పర్టిక్యులర్ ఇన్‌స్టిట్యూట్ దగ్గర చదివితే నేను సూపర్ సక్సెస్ అయిపోతానని అనుకోవద్దు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చదివితే, ఈ టీచర్ దగ్గర చదివితే ఇంత ఫీజ్ కడితే మనం సక్సెస్ అవుతామని అనుకోవద్దు. ఇవన్నీ మీకు గైడెన్స్ లాగా మాత్రమే హెల్ప్ అవుతది. సక్సెస్ ఈజ్ ప్యూర్‌లీ డిపెండ్స్ ఆన్ యూ. చూడండి, థౌసండ్స్ జాయిన్స్ ద సేమ్ ఇన్‌స్టిట్యూట్. వెరీ ఫ్యూ గెట్ ద టాప్ ర్యాంక్స్. ఇది రియాలిటీ. ఓకే. సో, లాజికల్‌గా ఆలోచించండి. ఆహ్, కొంతమందికి టాప్ 10 వస్తుంది. కొంతమంది క్వాలిఫై అవుతారు. కొంతమంది జస్ట్ ఒక్క మార్క్‌లో మిస్ అయిపోతారు. లేదా కంప్లీట్‌గా ఫెయిల్ అయిపోయి మల్టిపుల్ చేస్తారు. ఫస్ట్ మీరేంటంటే వాళ్ళతో మాట్లాడండి. ఎవరన్నా ఫెయిల్ అయిన వాళ్ళతో "నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు?" అని అడగండి. మనం ఎప్పుడు టాపర్స్ ఇంటర్వ్యూస్ చూడడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాం. అసలు నేను కూడా ఇది చేయాలి మీకోసం. ఏంటంటే ఒక ఫెయిల్ అయిన స్టూడెంట్‌ని తీసుకొచ్చి మీకోసం ఒక ఇంటర్వ్యూ చేయించాలి. అప్పుడు ఇట్ విల్ బి వెరీ గుడ్ కదా! అంటే కష్టపడి ఫెయిల్ అయిన స్టూడెంట్ ఎవరన్నా ఉంటే, లేదా కన్సిస్టెంట్‌గా ఉండక తెలివైన కుర్రోడు, ర్యాంక్ రావాల్సిన స్టూడెంట్ ఎవరైనా ఫెయిల్ అయ్యారనుకోండి, వాళ్ళని తీసుకొచ్చి మీకు చెప్పించాలి రియాలిటీ ఏంటనేది. మనం ఫెయిల్ అయిన వాళ్ళు ఒక 2 మార్కులు నాకు మిస్ అయిపోయింది సార్ అని చెప్పినా, దాని రీజన్ చెప్పినా వినడానికి ఇష్టపడం. ఫస్ట్ మీరు వినండి. వింటే అప్పుడు ఏమవుతుందంటే, ఓకే. ఇది నా రీ ఈ ఈ తప్పు నేను చేయకూడదని తెలుసుకుంటారు. అండర్‌స్టాండ్? సో, ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లో ఒక 10 మంది ర్యాంకర్స్ ఉంటే 100 మంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఆ ఫెయిల్ అయిన వాళ్ళతో మాట్లాడండి. యూ విల్ గెట్ ద క్లారిటీ అండ్ రియాలిటీ. సో, చూడండి, ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సింది ఫస్ట్‌లీ డిసిప్లిన్. ఇది లేకుండా మీరు సక్సెస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. నెక్స్ట్ అంటే లక్‌లో అవ్వచ్చు సార్ అంటే వెరీ మైన్యూట్ పర్సెంట్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మీ దగ్గర డిసిప్లిన్ ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. హౌ టు గెట్ ద డిసిప్లిన్ సార్? లిజన్ హియర్. కన్సిస్టెన్సీ ఈస్ ద కీ ఫర్ డిసిప్లిన్. కీప్ ద ఎఫర్ట్స్ కన్సిస్టెంట్‌లీ, ప్రాపర్‌లీ. ప్రాపర్‌లీ అంటే ఏంటి సార్ అంటే
ఒక ప్రాపర్ టైమ్ టేబుల్ ఉండాలి. మీరు కన్సిస్టెంట్ గానే చదువుతున్నారు. కానీ ఈ రోజు ఏం చదువుతున్నారు, రేపు ఇంకోటి చదువుతున్నారు, ఎల్లుండి ఇంకోటి చదువుతున్నారంటే అది వర్కౌట్ కాదు. మీరు కన్సిస్టెంట్‌గా చదవడంతో పాటు ఒక స్ట్రాటజిక్ టైమ్ టేబుల్ ఉండాలి. ఈ టైంకి నేను ఈ సిలబస్ కంప్లీట్ చేస్తాను. ఈ టైంకి టెస్ట్ సిరీస్. ఇప్పుడు ఏడబ్ల్యూఈ ఎగ్జామ్ పడింది. కొంతమంది స్టూడెంట్స్ స్ట్రాటజీతో నాకు మెసేజ్ పెడతా ఉంటారు. సార్ నేను అన్నీ ప్రిపేర్ అవ్వలేదు ఈ టైంలో. ఇది రియాలిటీ. కాబట్టి నేను కంట్రోల్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, నెట్వర్క్స్, మెషిన్స్ ఇలా 4 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతాను సార్. నాన్ టెక్ ప్రిపేర్ అయిపోతాను సార్. నా ఉన్న టైంలో నేను ఇంతే చేయగలను సార్. ఇది నేను అనుకుంటున్నాను సార్. మిగతా వాటికి ఏవో పీవైక్యూస్ చూసుకొని వెళ్తాను సార్ అంటారు. ఇది రియాలిటీ. అంటే స్ట్రాటజీ ఉండాలి. మన దగ్గర ఎంత టైం ఉంది? రోజుకి మనం ఎన్ని అవర్స్ ఇవ్వగలం? దీంట్లో మేము ఏం చేయగలం అని ఆలోచించాలి కానీ, ఏం చేసేయాలి? ఇంత సిలబస్ ఉంది. ఇలా జరిగిపోతుంది. ఈ కాంపిటీషన్‌లో నేను మొత్తం అన్నీ చూసేయాలి. నా దగ్గర ఇంతే టైం ఉంది. బట్ అన్నీ అయిపోవాలని అనుకుంటే అది అవ్వదు. సబ్జెక్ట్ మీరు తక్కువ టైంలో నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. సబ్జెక్ట్‌ని రివైజ్ చేయొచ్చు. ఓకే. కానీ ఎక్కడో చోట మీరు మిస్ అవుతారు. బట్ ఇన్ ద అవైలబుల్ టైమ్ గివ్ యువర్ బెస్ట్. ఇది గేట్ అవ్వచ్చు, ఏడబ్ల్యూ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ అన్నా అవ్వచ్చు. సో, రివిజన్ ఇది చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పు. మొత్తం క్లాసులు వినడానికే ఎనర్జీ ఖర్చు పెట్టేస్తారు. వాళ్ళ ప్రాక్టీస్‌కి కానీ, రివిజన్‌కి కానీ టైం అనేది డెడికేట్ చేయరు. ఇది మిగతా వీడియోస్‌లో కూడా చెప్పుండొచ్చు. బట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చదివింది గుర్తుపెట్టుకోవడానికి, మీరు చదివిన దాని నుంచి మీకు మంచి రిజల్ట్ రావడానికి ప్రాక్టీసు, రివిజను ఖచ్చితంగా చేయండి. ఓకే. చెప్పాను గదా! ఇది ఉన్నవాడు ఎప్పటికైనా సక్సెస్ అవుతాడు. ప్రాక్టీస్. ఇంకొకటేంటంటే సెల్ఫ్ అనాలిసిస్. మనలో ఉన్న తప్పులు మనం అర్థం చేసుకున్న రోజు మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అది నేను ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నాను సార్. మొన్న ఒక లాస్ట్ వీక్ ఒక స్టూడెంట్ అన్నాడు, "సార్ నేను వీక్‌లో అనుకున్న ఎఫర్ట్ ఇవ్వలేకపోతున్నానంటే" నేను మాట్లాడాను. "సరే మనం రోజు మాట్లాడుకుందాం. నువ్వు రోజుకి ఎంత చేస్తావో నాకు చూపించన్నాడు." ఎవ్రీ డే తను నాకు షో చేస్తున్నాడు. ఐ ఫెల్ట్ ఓకే. హి ఈస్ మై మెంటర్‌షిప్ స్టూడెంట్. ఓకే. సో, అతను చూపిస్తున్నప్పుడు అంటే మన తప్పు మనకు అర్థమైనప్పుడు దానికి సొల్యూషన్ ఉంటుంది. నేను ఎందుకు కన్సిస్టెంట్‌గా ఉండట్లేదు? నేను లేజీగా ఉన్నానా? లేదా నాకు సబ్జెక్ట్ అర్థం కాదనే భయం వలన కన్సిస్టెంట్‌గా ఉన్నా? లేకపోతే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదా? రీజన్ అర్థం చేసుకోవాలి. సో, దానికే సెల్ఫ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నానా? ఎగ్జామ్‌లో పానిక్ అయిపోతున్నానా? టెన్షన్ అయిపోతున్నానా? లేదా స్టూడెంట్స్‌కి ఆన్సర్ ఐ మీన్ స్టూడెంట్స్ అంటున్నానేంటి సారీ. మిస్టేక్స్‌ని సిల్లీ మిస్టేక్స్ ఎక్కువ చేసేసి మిస్టేక్స్‌ని చూసి భయపడిపోయి నేను నెగెటివ్‌గా తీసుకుంటున్నానా అనేది యూ షుడ్ అండర్‌స్టాండ్. టైమ్ మేనేజ్‌మెంట్ కానీ ఇవన్నీ మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారనేది మీకు తెలియాలి. ఇది మీకే తెలుస్తుంది. ఇంకెవ్వరికీ తెలీదు. ఇట్స్ ఇట్స్ ఓన్ సీక్రెట్. మీరెందుకు చదవలేకపోతున్నారు? మీరెందుకు కన్సిస్టెంట్‌గా ఉండలేకపోతున్నారు అనేది మీరు ఆలోచించుకున్న రోజే యూ విల్ అండర్‌స్టాండ్ దట్ పాయింట్. ఓకే. ఇది నా మెయిన్ రీజన్. రీజన్ ఏదో ఉంటుంది. అది మనల్ని హాంట్ చేస్తా ఉంటుంది. మనల్ని ప్రిపేర్ అవ్వనివ్వకుండా. అది ఇంట్రెస్ట్ లేకపోవడమా? లేకపోతే చేసినా రాదనే భయమా? లేకపోతే ఇంకా టైం ఉందనే ఒక నమ్మకమో, ఇంకా ఏవేవో ఉంటాయి. ఆ సబ్జెక్ట్ అనేది కష్టమని ఫీలింగో ఏదో ఒకటి. సో, ఇయన్నీ మీ మైండ్‌లోంచి తీసేయండి. ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో, ఇట్ ఈస్ నాట్ అబౌట్ నేను చెప్తున్నాను ఆహ్, 19, 20 అంటారు. అంటే పెద్ద తేడా ఏం లేదు గదా! అంటారు. మీరు ఎక్కడి నుంచైనా చదవచ్చు. ఓకే. కానీ ఒక ప్రాపర్ గైడెన్స్, ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ టీమ్ ఉండాలి. ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ మెంటార్ మీ దగ్గర ఉండాలి. దాంతో పాటు మీరు మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద క్రెడిట్. రేపొద్దున నాకు ఒక 100 ర్యాంక్స్ వచ్చినా సరే, నేను ఐ ఫీల్ ప్రౌడ్ అండ్ ఐ విల్ షో ఇట్. బట్ కాకపోతే క్రెడిట్ ఎవరికిస్తాం? స్టూడెంట్‌కే ఇవ్వాలి. నా ఇన్‌స్టిట్యూట్‌లో అన్నా, ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అన్నా ఫెయిల్ కాని స్టూడెంట్ అనేది ఏ ఇన్‌స్టిట్యూట్‌లోని ఉండరు. ఉంటారు గదా! సో, స్టూడెంట్‌లోనే ఎక్కువ సక్సెస్ అవ్వాలంటే అది ఎవరి చేతిలో ఉంది? స్టూడెంట్ చేతిలోనే ఉంది. నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. మీకు కావాల్సిన మార్గంలో మిమ్మల్ని ఛానలైజ్డ్‌గా నడిపిస్తాను. మీ ఎనర్జీస్ వేస్ట్ అవ్వకుండా ప్రాపర్‌గా చదవడానికి ఏం చేయాలో అవన్నీ నేను చేస్తాను. దట్ ఈస్ మై ఇంట్రెస్ట్. నో డౌట్ ఇన్ ఇట్. సో, టీచర్ అనేవాళ్ళు ఏం జేయాలి? సబ్జెక్ట్ చెప్పాలి. నేనది జేస్తాను. ఓకే. డౌట్స్ క్లియర్ జేయాలి. మీ టైమ్‌ని సేవ్ జేయాలి. అంటే ఒక ప్రాపర్ ఇన్‌స్టిట్యూట్‌లో మీరు చదివినప్పుడు వాళ్ళిచ్చే కన్సైజ్ మెటీరియల్ అంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్ దగ్గర మీరెప్పుడైనా చదివిన రోజున మీకేమవుతుందంటే, వాళ్ళకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు అనేది. పొద్దున్న ఏడబ్ల్యూ సబ్జెక్ట్ గురించి ఒక ఎనలాగ్ టీచర్‌తో నేను మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఆయనేమన్నారంటే, "సార్ సిలబస్‌లో ఇవున్నాయి. ఆప్ యాంప్స్ అవి లేవు కదా! మనం అవి లేకుండా టీచ్ చేద్దామా సార్?" అని అడిగాను. ఆయన చాలా ఎక్స్‌పీరియన్స్ ఉండడం వల్ల ఆయనేమన్నారంటే, "సార్ ఫీడ్‌బ్యాక్ యాంప్లిఫైయర్ స్పెసిఫై చేశారు కదా! ఆప్ యాంప్ డైరెక్ట్‌గా ఇవ్వకపోయినా ఫీడ్‌బ్యాక్ యాంప్లిఫైయర్ నుంచి ఆప్ యాంప్ ఇవ్వచ్చు సార్. ఇది టీచర్స్ జనరల్‌గా ఎగ్జామినర్స్ చేసే మిస్టేక్సే సార్. మిస్టేక్స్ కాదు కండిషన్స్ సార్" అని చెప్పారు. అలాగే సారీ ఇంకొకరు ఎవరంటే సారీ నేనే. ఒక స్టూడెంట్ నిన్న నన్నడిగారు. "సార్ సిలబస్‌లో ఇవన్నీ లేవు కదా సార్! మీరు ఎందుకు చెప్తున్నారు సార్ ఇవన్నీ" అని అడిగారు. సపోజ్ నేను నెట్వర్క్స్ థియరమ్స్ చెప్పినప్పుడు గేట్‌కైనా, ఈఎస్‌సికైనా ఎక్కడైనా సరే సూపర్ పొజిషన్, మాక్సిమం పవర్, థెవెనిన్ ఇవే స్పెసిఫై చేస్తారు సిలబస్‌లో. కానీ మిల్లిమాన్స్ నుంచి క్వెషన్స్ ఎన్ని సార్లు ఇచ్చారు? రెసిప్రొసిటీ నుంచి ఎన్ని సార్లు ఇచ్చారు? కాంపెన్సేషన్ నుంచి ఇచ్చారు. మరి ఇచ్చారు కదా సార్ అంటే అదే డిజిటల్ సర్క్యూట్స్‌లో క్వెషన్ పేపర్ చూస్తే గేట్ వాళ్ళకి కాంబినేషన్ సర్క్యూట్స్ ఉంటుంది. లాజిక్ వాట్ ఈస్ దట్ బూలియన్ ఆల్జీబ్రా అనేది ఉండదు. కానీ దాంట్లో నుంచి క్వెషన్స్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఇచ్చాడు. నంబర్ సిస్టమ్స్ ఉండదు.
సో యూ అండర్స్టాండ్ దోస్ ఆర్ ఫండమెంటల్స్ అంటారు వాళ్ళు. ఇవి అర్థం కావాలంటే అవి తెలియాలి కదా అండి. ఓహ్! మై ఫోన్ ఈస్ రింగింగ్ లైక్ ఎ ఒక్క నిమిషం సైలెంట్‌లో పెట్టేసా. సో ఇది ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్ మాత్రమే మీకు ఇవ్వగలిగింది. సో ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్ కెన్ గివ్ యూ దిస్ పార్ట్. ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్ అనేవాళ్ళు మీకు ఈ పనులు చేసి పెడతారు. అంటే మీరు ఒక నెట్‌వర్క్స్ చదవడానికి 1000 గంటలు ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. 300 గంటలు ఇన్వెస్ట్ చేయకుండా నాలాంటి ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్ దగ్గర 100 గంటల్లోనే నేర్చుకోగలుగుతారు. 100 గంటలు అంటే 70 గంటలు చదువుకుంటారు, 30 గంటలు ప్రాక్టీస్ చేస్తారు. అంటే మిమ్మల్ని కన్సైజ్ చేసి మీ డైరెక్షన్‌లో నడపడానికి టీచర్ హెల్ప్ చేస్తారు. మిగతా పనులన్నీ చేయాల్సింది మాత్రం మీరే. చూడండి, టీచర్ కెనాట్ స్టడీ ఫర్ యూ, కెనాట్ రివైజ్ ఫర్ యూ, కెనాట్ రైట్ ద ఎగ్జామ్ ఫర్ యూ. ఈ మధ్యన ప్రతి స్టూడెంట్ సార్ ఫార్ములాస్ కూడా ఇచ్చేయండి, షార్ట్ నోట్స్ ఇచ్చేయండి అన్నీ అడుగుతున్నారు. నాకు పాసిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఇస్తాను, ఈవెన్ నో ప్రాబ్లమ్. కానీ మీరు చేయాల్సిన ఎఫర్ట్స్ మిస్ అయిపోతాయి కదా, రైట్? టైం లేని వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయొచ్చు. సో ఇన్‌స్టిట్యూట్ అనేది రోడ్ మ్యాప్ ఇస్తుంది. మీకు కావాల్సిన ఎగ్జామ్స్ పెడుతుంది. కాంపిటీటివ్ ఎన్విరాన్మెంట్ చూపిస్తుంది. మీకు మోటివేషన్ ఇస్తుంది. కానీ మీరు చేయాల్సింది ఏంటమ్మా? ఖచ్చితంగా వేకప్ ఎవ్రీ డే, ఫోర్స్ టు సాల్వ్ ద క్వెషన్స్, బిల్డ్ ద కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ, కన్సిస్టెన్సీ, కన్సిస్టెన్సీ 1000 టైమ్స్ చెప్పినా నేను అదే చెప్తాను. అది ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు. రైట్? సో who devises regularly, solve the questions, analyze the mistakes, they will success. కేవలం క్వశ్చన్ క్లాసెస్ వింటారు, లెక్చర్స్ ఒకటే చూస్తారు, రివైజ్ చేయరు, ప్రాక్టీస్ చేయరు. వీళ్ళు ఎంత టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో చదివినా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే తగ్గిపోతాయి. గాట్ ఇట్? సో ఫైనల్లీ యూ కెన్ సీ హియర్ ఫార్ములా ఫర్ ర్యాంక్ ఏంటంటే గైడెన్స్. ఒక మంచి టీచర్ దగ్గర చదవాలి. ఓకే. సపోజ్ మీరు మన దగ్గర నెక్స్ట్ లెవెల్ దగ్గర చదువుతున్నారు. నేను ఆల్వేస్ ఐ విల్ బి లైక్ ఎ సపోర్ట్ సిస్టమ్ ఫర్ మై స్టూడెంట్. నా స్టూడెంట్ ఎప్పుడు ఇబ్బంది ఉన్నా నాకు ఫీల్ ఫ్రీ టు మెసేజ్ అండ్ ఐ విల్ ఇమ్మీడియేట్‌లీ ట్రై టు హెల్ప్. ఓకే. అలాంటి సపోర్ట్ సిస్టమ్ మీకుండాలి. నాలెడ్జ్ అనేది మంచి మంచి టీచర్స్ దగ్గర చదువుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇవన్నీ ఇంక మీరే చేసుకోవాలి. ప్రాక్టీస్ కానీ, రివిజన్ కానీ, టెస్ట్ అనాలిసిస్ కానీ, కన్సిస్టెన్సీ. మిమ్మల్ని రోజు చదువుతున్నారా లేదా కూర్చోబెట్టి ఏ టీచర్ చదివించరు కదా, రైట్? సో వై ద గైడెన్స్ మ్యాటర్స్ అంటే మీ టైమ్, ఎనర్జీ, కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేస్తూ నా మెంటర్‌షిప్ క్లాస్‌లో ఎవ్రీ వీక్ నేను వాళ్ళతో మాట్లాడతా. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. జస్ట్ విత్ మై ఎక్స్‌పీరియన్స్ ఐ విల్ హెల్ప్ దెమ్. లైక్ దట్ కొన్ని పాయింట్స్ ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ టీచర్‌తో మాట్లాడినప్పుడు మీ చాలా టైం అనేది సేవ్ అయిపోతుంది. వాటికి టీచర్ ఖచ్చితంగా కావాలి మీకు. సో గుడ్ మెంటర్ కెన్ హెల్ప్ యూ టు ఫాలో ఏ ప్రాపర్ సీక్వెన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఏంటి? మీరు మీ ఇంప్రూవ్‌మెంట్ ఎలా చేసుకోవాలి? మీరు లో కాన్ఫిడెన్స్ ఫీల్ అయినప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ కూడా మీకు ఒక ప్రాపర్ గైడెన్స్ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో స్టూడెంట్ కమిట్మెంట్ ఉండాలి. మీలో ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేసి ఇఫ్ యూ హావ్ ద పేషెన్స్ రిజల్ట్స్ విల్ బి ప్రొడ్యూస్డ్. దట్స్ ఇట్. ఓకే. సో ఒకే క్లాస్ రూమ్‌లో, ఒకే టీచర్‌లో నేను ఎన్నో సార్లు ఇందాక చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక స్టూడెంట్‌కి 20 ర్యాంక్ వస్తే, ఒక స్టూడెంట్‌కి 120 వస్తది. ఒక స్టూడెంట్‌కి 100 వస్తుంది. ఇతనేంటి అన్ని చోట్ల సేమ్ క్లాసు, సేమ్ టీచరే. కానీ వాట్ చేంజ్డ్ ఈస్ స్టూడెంట్స్ ఎగ్జిక్యూషన్. నేను మీకు బిర్యానీ చేయడానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఇచ్చేసాను. డిఫరెంట్ పీపుల్ కుక్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ టేస్ట్ వస్తుందా లేదా? ఎందుకంటే అది ద వే యూ ఆర్ కుకింగ్, ద వే యూ ఆర్ కీపింగ్ ద ఎఫర్ట్, ద వే యూ ఆర్ షోయింగ్ యువర్ కామన్ సెన్స్. ఓకే. సో ఒక్కొక్కసారి సెలెక్టివ్ ప్రిపరేషన్ కూడా హెల్ప్ అవుతుంది. సెలెక్టివ్‌గా ఈ సబ్జెక్ట్స్ బాగా చదువుకుందాం అనుకుంటారు. కొంతమంది బాగా చేసే తప్పేంటంటే అన్ని సబ్జెక్ట్స్ టైం లేకపోయినా చదవడానికి ట్రై చేయడం కూడా తప్పే ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి టైం ఉన్న అన్ని సబ్జెక్ట్స్ చదవకపోవడం కూడా తప్పవుతుంది. సో స్ట్రాటజీ చేంజెస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, ఇండివిడ్యువల్ టు ఇండివిడ్యువల్. సో టీచర్ హూ గివ్స్ యూ ర్యాంక్ అని వెతకద్దు. ఈ టీచర్ దగ్గర చదివితే నాకు ర్యాంక్ వస్తుంది, ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చదివితే నాకు ర్యాంక్ వస్తుంది అని మీకు ఇదుంటేనే చదువుతానని ఏ రోజు అనుకోవద్దు. ఓకే. రన్నింగ్ ఎ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్, ఐ షుడ్ నాట్ సే దట్. అంటే ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చదివితేనే ర్యాంక్ వస్తదని అనుకోవద్దని చెప్తున్నాను. ఫ్రాంక్లీ ఐ యామ్ సేయింగ్ దట్. బట్ ద టీచర్ విల్ గివ్ యూ ద డైరెక్షన్. ఓకే. షో ద రోడ్ అండ్ స్టూడెంట్స్ షుడ్ వాక్ ద రోడ్ అండ్ ద జర్నీ యూ వెంట్ విల్ క్రియేట్ ద ర్యాంక్. సో టీచర్ కెన్ ఓపెన్ ద డోర్. ఓకే. కానీ మీరు ఎంటర్ అవ్వాల్సిందెవరు? నడవాల్సిందెవరు? మీరే. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ దిస్ స్మాల్ వీడియో. ఎందుకంటే ఎగ్జామినేషన్ టైమ్‌లో అది గేట్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా ఇష్యూ ఫేస్ చేస్తుంటే వాళ్ళ కోసం. నెక్స్ట్ లెవెల్‌లో మీకు గేట్ కోర్సెస్ ఉన్నాయి. ఏడబ్ల్యూ కోర్సెస్ ఉన్నాయి. అండ్ నాన్ టెక్ ఆల్సో ఈస్ అవైలబుల్. ఆల్ ద కోర్సెస్ ఆర్ అవైలబుల్ అట్ ద లోయెస్ట్ పాసిబుల్ ప్రైస్. క్రాష్ కోర్స్ వచ్చి మనకి 4999 ఉంది. కాంప్రిహెన్సివ్ కోర్స్ వచ్చి మనకి ఆల్ 9స్‌కి ఉంది. గేట్ ఎగ్జామినేషన్‌కి, ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్‌కి అన్నిటికి దిస్ ఈస్ ద ప్రైస్. దట్స్ ఇట్. సో యూ కెన్ అండర్‌స్టాండ్ this is the price we have for from the next level, and all the classes by the expert team of faculty. Okay. So you can believe in me, that's it. I continuously strive hard to give my best to the students. Na students ki enta always to bring the best possible teachers to the platform, give them the best possible content anedi I will try. Got it? So that I can assure you, and continuous helping will be there. I mean, guidance will be there, test series, everything, every support. And
ఒక స్టూడెంట్ లాగా నేను ఆలోచించి స్టూడెంట్‌కి ఎవ్రీ టైమ్ ఐ విల్ బి అవైలబుల్. ఈవెన్ మై పర్సనల్ టైమ్ ఈస్ తగ్గిపోతున్నా, ఏం జరుగుతున్నా సరే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐ యామ్ రెస్పాన్సిబుల్ బికాస్ దే ఆర్ మై స్టూడెంట్స్. ఐ ఓన్ ఇట్. దట్స్ ఇట్. ఓకే. థ్యాంక్ యూ ఆల్ గైస్. ఆల్ ది బెస్ట్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ ఫీల్ మోర్ హ్యాపీ టు సీ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ.